అండ్ ఈరోజు మీకు నేను వెరైటీగా గుత్తి వంకాయ చేస్తాను చూసారు కదా. ఈరోజు నేను బీరకాయతో గుత్తి వంకాయ కర్రీ టైప్ చూపిస్తాను. ఇది చాలా బాగుంటుందండి, వెరైటీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా దీన్ని చూసుకొని మీరు కూడా చేసుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, 1 ఆనియన్ తీసుకున్నాను, సన్నగా ముక్కలు చేసి మిక్సీలో వేసేసా. అట్లాగే వెల్లుల్లి ఒక హాఫ్ వెల్లుల్లి తీసుకున్నా, కొంచెం కల్లుప్పు వేసా, టేస్ట్కి తగ్గట్టు అండి సాల్ట్ మీ ఇష్టము, మీరు ఎంత కావాలంటే అంత తీసుకోండి. 1 స్పూను కారం, 2.5 స్పూన్లు వేసాను ఓకేనా. జీలకర్ర, ఇవన్నీ కలిపేసి మిక్స్ చేసేసుకుందామండి, పేస్ట్ లాగా చేసుకుందాము. బీరకాయని ఏం చేశానంటే మొత్తం తీసేసాను, తోలు తీసి మనకి ఏ సైజు పీసెస్ కావాలో ఆ సైజు మనం ఇలా కట్ చేసుకుందాము. మనం వంకాయని ఎలా కోస్తామండి అలా వీటికి ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. పాన్ పెట్టేశాను, దాంట్లో 1.5 ఆయిల్ వేసానండి. వెరైటీ చేయటము, పిల్లలతో తినిపించటం, ఇదే కదా మనం చేసేది పేరెంట్స్. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదండి, ఇలా ఓపెన్ చేసి, నాకు ఇట్లా సెల్తో కుదరట్లేదు, చూపిస్తాను నేను ఒకటి మీకు. లోపల పెట్టేసి పేస్ట్ లాగా చేస్తాను కదా, ఈ పేస్ట్ తీసుకెళ్ళి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, మిగిలితే గుత్తి వంకాయ కూడా పెట్టుకోవచ్చు. ఇదే ప్రాసెస్, అది కూడా ఇలా నీట్గా దీంట్లో అప్లై చేసుకోవాలండి. దీంట్లో ఇలా పెట్టేసుకోండి, అట్లా అన్నిటికీ అదే విధంగా అప్లై చేసుకోండి. దీంట్లో 1.5 ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి ఇట్లా మనం వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్నాను. దీంట్లో ఈ పేస్ట్ని ఫిల్ చేసేసుకోవడమే, ఫిల్ చేసుకొని ఫ్రై చేసుకోవడం. ఇవన్నీ అన్నిటి ఇలా ఫిల్ చేసుకున్నాను కదా, ఫిల్ చేసుకొని వీటిని మనము తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేగాక ఇటువైపు ఇలా తిప్పుకోండి. బాగా మగ్గాలండి, దీని మీద మూత పెట్టేసేయండి, మగ్గిపోతుంది. హాయ్ అండి, రెడీ అయిపోయింది గుత్తి బీరకాయ కర్రీ. చూడండి ఎంత బాగుందో, చూస్తానికి కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా పెడితే ఎవరు ఇష్టపడరండి, చాలా బాగుంది. వేడి అన్నంలో ఈ కర్రీని ట్రై చేయండి, మీరు కూడా కొత్తగా ట్రై చేసుకుని తినండి. బాయ్ ఫ్రెండ్స్. ఇలా తీసుకొని ఉట్టిదే కూడా తినేయచ్చండి, అంత బాగుంది కదా, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.